ప్రజా పాలనను చూసి ఓర్వలేకనే వైసీపీ నాయకులు సేవకుడిగా పనిచేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై పసలేని ఆరోపణలు చేస్తున్నారంటూ మాజీ సర్పంచ్ తెలుగుదేశం పార్టీ మహిళా నేత మమత మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన విమర్శలను ఆమె శనివారం తిరుపతిలో తిప్పికొట్టారు. జనవరి 8వ తేదీ రాత్రి తిరుపతిలో జరిగిన దుర్ఘటన ఊహించలేనిదని, అయితే పార్టీలకు అతీతంగా బాధితులకు అండగా నిలవాల్సిన వైసీపీ నాయకులు పనిగట్టుకొని పనిచేస్తున్న కూటమి ప్రభుత్వంపై బురద జల్లడం సమంజసం కాదని అన్నారు. బాధితులకు బాసటగా నిలవాల్సిన సమయంలో శవ రాజకీయాలు చేసి లబ్ధి పొందాలనుకోవడం వైసీపీ నీతి మాలిన రాజకీయాలకు నిదర్శనమని ఆమె దుయ్యబట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో సంఘటనలు జరిగాయని, అయితే అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా బాధితులను పరామర్శించారా, వారికి ఓదార్పునిచ్చారా అని మమత ప్రశ్నించారు. ఆయన వెనువెంటనే వచ్చి క్షతగాతులంతా కూడా ఓదార్చి వాళ్ళ కుటుంబాలకంతా నేను ఉన్నానని భరోసా కల్పించారు. మాకందరికి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 74 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారు ప్రతి క్షతగాతుల దగ్గరకు వెళ్ళి వాళ్ళ బంధువులే వాళ్ళు ఓదార్చి ఒక్కొక్క బెడ్ దగ్గర 5 నుంచి 10 నిమిషాలు నించున్నారు ఓపిక్గా. నేనున్నానమ్మా మీకు అని చెప్పి భరోసా కల్పించారు. అలాంటి గొప్ప వ్యక్తి ఆయన. అదేవిధంగా ప్రభుత్వం తరఫున కూడా ఎక్స్గ్రేషియా కాంపన్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని జరిగినా చనిపోయే వాళ్ళు మేము తేలేమో, మాకందరికి ఆ విషయం తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన మనసులో మాట చెప్పకపోయినా ఆయన క్యాడర్ మాకందరికీ తెలుసు, ఆయన ఏమి మా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారో అని. ఈ దుర్ఘటన జరిగిన వెంటనే రేయనక పగలనక మేమంతా వాళ్ళతో మేము ఉన్నామని భరోసా కల్పించాము. ఉదాహరణకి ఒక 2 పేర్లు చెప్తాను. లావణ్య గారి కుటుంబము, అదేవిధంగా బాబు నాయుడు గారి కుటుంబము, అదేవిధంగా మిగతా వాళ్ళు శాంతి, రజని వాళ్ళందరూ కూడా కుటుంబాలు కలవటం జరిగింది. మేమున్నాము, సీఎం గారు ఉన్నాము మీ వెనక అని వాళ్ళకు ఒక భరోసా ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఊళ్ళకి వెళ్ళిపోయి కూడా ఇప్పుడు నాకు ఫోన్ చేసి పలకరిస్తున్నారు. ఆ అనుబంధం అంటే కావాల్సిన మన మనుషులతో వైసీపీ గారు ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ వాళ్ళు మరి దుర్ఘటన జరిగింది కదా, ఫోటోలు తీసుకునేది కాదు, సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టడం కాదు, ఎవరన్నా వచ్చి అక్కడ నించొని మేమున్నామా, నీ కష్టానికి మేము భరోసా ఇస్తాము, మేము తోడుగా ఉంటాము అని ఏమన్నా వాళ్ళ అన్నపానీయాలు తీసుకున్నారా లేదా, వాళ్ళ మంచి చెడ్డ ఏమి అలాంటి ఏమన్నా పట్టించుకున్నారా? అన్నింటిలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సీసీలో పోతూ ఎవరు రాకూడదని ముందే కళతో సైన్ చేసి వెళ్ళారు. ఆయన 2 మినిస్టర్లు పోయారు అంతే. అదే కానీ వైసీపీ గారు జగన్ గారు వచ్చినప్పుడు ఒక మందలాగా అందరూ 100,000 మంది లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళింది కాకుండా జగన్ గారు తెలియని వాళ్ళు ఆక్సిజన్ స్టాండ్లు, ఆక్సిజన్ ఇవంతా కింద పడేయటం జరిగింది, కిట్లు. వీళ్ళని చూసి భయపడి డాక్టర్ నర్సులు పక్కకి పరిగెత్తారు. ఇదే అండి సేవ. ఆల్రెడీ మనకి ఈ విధంగా కిక్కిరిసి ఉండి తొక్కిసలాట జరిగింది అన్నారు. మరి హాస్పిటల్లో పోయి జై జై జగన్ అంటాము, నినాదాలు చేయటం, తొక్కిసలాట చేయటం ఇదే న్యాయమో? సీఎం గారు అందరినీ సమాయత్తం చేసి ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఎంతో జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. దీనిని విస్మరించి ప్రతిపక్షాలు అనవసరంగా బురద జరుగుతున్నారు.